అనిల్ రావుపూడి మొన్నే భగవంత్ కేసరి అంటూ బాలయ్యతో మూవీ తీశాడు. హిట్ టాక్ తో పాటు వసూళ్లు కూడా సెంచరీ దాటాయి. కానీ ఇప్పుడు ఎందుకో చిరు మహేష్ నుంచి గ్రీన్ సిగ్నల్ దొరక్క మరో హీరో లేక మళ్ళీ మాస్ మహారాజా రవితేజకే కనెక్ట్ అయ్యాడంటున్నారు. మొన్న గోపీచంద్ మల్లేని, ఇప్పుడు అనిల్. ఇంతకీ ఏం జరుగుతోంది? భగవంత్ కేసరి 100 కోట్లు రాబట్టినా ఇంకా కొన్ని ఏరియాలో బ్రేక్ ఈవెన్ రావాలని తెలుస్తోంది. ఏదేమైనా హిట్ టాక్ వచ్చిన ఈ మూవీ అనిల్ రావిపూడికి ప్లస్ కాదనే మాటే వినిపిస్తోంది. ఎమోషనల్ డ్రామాను ఎంచుకుని సరికొత్త రూట్ లో బానే అటాక్ చేసిన అనిల్ కి భగవంత్ కేసరి పూర్తిగా కలిసొచ్చిందనలేమా? చిరుతో అనిల్ సినిమా అంటే అసలు అటుగా ప్రయత్నాలే జరగలేదన్నాడు ఈ దర్శకుడు. సరే, మహేష్ షార్ట్ టైంలో మరోసారి సరిలేరు నీకెవరు కాంబోని రిపీట్ చేయాలనుకున్నాడంటే అదేం లేదన్నారు. ఇంతలో అనిల్ రావిపూడితో రవితేజ సినిమా అంటున్నారు. ఇక్కడే ఏదో జరిగిందనే గుసగుసలే వినిపిస్తున్నాయి. అనిల్ రావిపూడి కంటే ముందు బాలయ్యతో వీరసింహారెడ్డి తీశాడు గోపీచంద్ మరణేని. అది కూడా 100 కోట్ల సినిమానే. అదేంటో దీనికి కూడా టాక్ బానే ఉన్నా బ్లాక్ బస్టర్ అనలేని పరిస్థితి. అచ్చంగా భగవంత్ కేసరికి వచ్చిన టాకే అనేశారు. బాలయ్యతో హిట్ కొట్టినా హిట్ అనే పరిస్థితి లేకే గోపీచంద్ మరణేని మళ్లీ రవితేజ గూటికి చేరాడంటున్నారు. క్రాక్ తర్వాత కాంబోని రిపీట్ చేస్తున్నాడంటున్నారు. ఏదేమైనా సగం సక్సెస్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా దర్శకులు పాత కాంబోలు రిపీట్ చేయడం కామన్. అందుకే కాంబినేషన్ రిపీట్ అయితే రీసెంట్ మూవీ హిట్టో ఫట్టో తేలుతుందనే మాటలు వినిపిస్తున్నాయి. అనిల్ రావిపూడి మళ్లీ మాస్ మహారాజుతో మూవీ చేయాలనుకుంటున్నాడు. అంటే భగవంత్ కేసరి హిట్ తనకి మరోసారి ప్రాజెక్టుని తీసుకురాలేకపోతోందా? మళ్లీ రవితేజ దిక్కయ్యాడా? ఇలాంటి డౌట్లు కమెంట్ల రూపంలో పేలుతున్నాయి.